స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అహంకారము, అసూయ. ఈటీవీ లైఫ్లో కూర్మ పురాణాంతర్గత రహస్యాలు మనం చెప్పుకుంటున్నాం. పురాణ రహస్యాల్లో భాగంగా నిన్నటి రోజున అమ్మవారు హిమవత్ పర్వతరాజుకు చెప్తోంది, జ్ఞానివి కావయ్యా, నాలో ఉండేటువంటి నిజ అద్వయ జ్ఞానాన్ని తెలుసుకో అని చక్కగా చెప్తూ ఉన్నారు. ఇవాళ రోజున అమ్మ మనకి అహంకారము, అసూయ, కోరిక, కోపము, అధర్మాన్ని వీటన్నిటినీ వదిలిపెట్టేయాలి. అన్నిటినీ అహంకారాన్ని వదిలిపెట్టాలండి. అదేం చిన్న విషయం అహంకారాన్ని వదిలిపెట్టడం. నేను అనే ఉనికిని వదిలిపెట్టాలి. కానీ ప్రతివాడు ప్రతిరోజు వదిలిపెడుతూనే ఉన్నాడు. వాడి గాఢ నిద్రలో మెలకువతోటి ఉన్నప్పుడు కూడా వదిలిపెట్టవయ్యా. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి యూ రాస్కెల్, యూ బ్రూట్, యూ ఈడియట్ అని తిడితే నువ్వు అది కావు. కాకపోగా నిద్రపోతున్న వాడిని తిడుతున్న వాడు ఈడియట్టు, వాడు బ్రూటు, వాడు స్కౌండర్లు అవుతాడు. కాబట్టి ప్రతిరోజు నీకు తెలియకుండా నువ్వు ఆ స్థితిలోకి వెళ్తున్నావు. కానీ తెలిసి ఆ స్థితిలోకి వెళ్ళు, తెలిసి ఆ తత్వాన్ని పొందు అని అమ్మ చెప్తూ ఉన్నారు. సర్వప్రాణుల్లో ఆత్మస్వరూపంగా తనలో సర్వభూతాలని ఎవడు చూడగలుగుతాడో అలాంటి ఆత్మరూపాన్ని దర్శించినటువంటి వాడు మాత్రమే బ్రహ్మ సాయుజ్యానికి అర్హత పొందినటువంటి వాడవుతాడు. పరబ్రహ్మస్వరూపుడవై నిర్మలమైన ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి ఆ తత్వం ఉండి ఆత్మ కలిగి అన్ని భూతాలకి అభయాన్నిచ్చేటటువంటి ఆ ఈశ్వర భావాన్ని అనితర సాధారణమైనటువంటి భక్తి చేనే ఎవరైనా పొందగలుగుతారు. ఇక కళల గురించి చెప్పడం మొదలు పెడుతున్నారు అమ్మ. కళారహితమైన ఈశ్వర సంబంధమైన ఆ పరతత్వం దర్శించవచ్చు. ఏ కళలు ఉండవు, ఈశ్వరుడితో మాత్రమే సంబంధం ఉంటుంది. అలాంటి పరతత్వము, ఆత్మతత్వాన్ని దర్శించవచ్చు. అది చూసినటువంటి వాళ్ళు అన్ని సంసార బంధాలని వదిలిపెట్టి ఆ బ్రహ్మంలోనే విలీనమవుతారు. పరమశివుడు పరబ్రహ్మకి ఆశ్రయస్థానము. ఆ మహేశ్వరుడు ఎలాంటి వాడయ్యా? జ్ఞానేన కర్మయోగేన భక్త్యా యోగేన వా నృప సర్వసంసారముక్త్యర్థం ఈశ్వరం శరణం వ్రజ. బ్రహ్మణోయం ప్రతిష్టానం పరస్య పరమశివః అనన్యశ్చావ్యయశ్చైక ఆత్మాధారో మహేశ్వరః. ఆ పరబ్రహ్మానికి పరమేశ్వరుడు ఆశ్రయస్థానమైతే అన్ని సంసార బంధాల నుంచి విడుదల కావాలి అనుకుండేవాడు ఈ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని, ఈశ్వరుణ్ణి శరణు పొందాలి అనే విషయం కూర్మపురాణం మనకి తెలియపరుస్తూ ఉంది. ఇగో రాజా, చాలా గొప్ప విషయం చెప్తున్నాను వినవయ్యా. ఈ కర్మయోగాలతో కానీ భక్తి యోగంతో కానీ అన్ని సంసార బంధాల నుండి విడుదల కోసం ఈశ్వరుణ్ణి శరణు పొందు. సంసారంలో కర్మను ఆచరిస్తాం, ఎంత ఆచరించినా ఇంకొక కర్మ మిగిలిపోయి ఉంటుంది. నేను భక్తుణ్ణండి అనన్య శరణాగతి అయ్యాను, అయినా అనన్య శరణాగతి ఎవడూ కాలేడు.
నీకు ఆకలేస్తోంది, అన్నం తినాలి అనుకున్నప్పుడు అన్నం మొత్తం కలిపి అమ్మ చక్కగా వండి కలిపి తీసుకొచ్చి ముందర పెడుతుంది. నేను తినను అని కనుక ఎవడైనా కూర్చుంటే వాడికి ఆ తల్లే కలిపి ఒక్కొక్క ముద్ద పెడుతుంది. ఇక ఆ పరతత్వము అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది, అద్వితీయమై నాశరహితమై ఒంటరి అయినటువంటి ఆ పరబ్రహ్మ శక్తి మనకి చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఒక రాజా గుర్తుంచుకో, జ్ఞాన కర్మయోగాలతో కానీ భక్తి యోగంతో కానీ అన్ని సంసార బంధాల నుండి విడుదల పొందగలుగుతాం. అదేంటండి? జ్ఞానము కర్మ వల్ల కూడా మనం విడుదలవుతామా? అవుతాం ఖాయంగా. అది ఎలా అంటే, మన లోపల, శరీరం లోపల అజ్ఞానం ఉంది. అదేమిటి అంటే, ఎదురుగుండా ఒక తాడుంది. ఆ తాడుని కాస్త చీకటి సమయంలో చూసి పాము అని నేను భ్రమపడ్డా. నేను అడుగు తీసి అడుగు ముందరికి వేయట్లేదు, అక్కడే నిల్చొని నిశితంగా పరిశీలిస్తూ ఉన్నా. దీని అర్థం ఏమిటి అంటే, అక్కడ నిజంగా పాము లేకపోయినా మధ్యాహ్నము ఎప్పుడో చూసినప్పుడు పాము ఉంది, ఇప్పుడు అక్కడ తాడే ఉంది, అయినా సరే దానినే పాము అనేటటువంటి భ్రమలోకి మనం వెళ్ళిపోతాము. కాబట్టి అలాంటి భ్రమల్లోకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. ఆ స్థితి నుంచి మనం బయటికి రావాలి అనే విషయాన్ని చక్కగా ఆ తల్లి ఈ హిమవత్ రాజుకు చెప్తోంది. దేవతల ప్రార్థననే పరమేశ్వరుడి వల్ల పుట్టిన నేను, దేవతలు ప్రార్థించారు, అందుకని పరమేశ్వరుడిలోంచి నేను పుట్టాను. నేను మహేశ్వరుని నిందించిన నా తండ్రి అయినటువంటి దక్షుణ్ణి నిందించి ధర్మాన్ని స్థాపించడానికి నువ్వు ఆరాధన చేస్తే నీ వల్ల నీ భార్య మేనాదేవి శరీరం నుండి పుట్టి నిన్ను తండ్రిగా నేను ఆశ్రయించాను. నువ్వు దక్షుడికి అప్పుడు అవమానం చేశావు కదా, నీ అవమానం వల్లే నేను వెళ్ళిపోయాను. కానీ ఆ అవమానం వల్ల నేను దక్షుడింటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ నీ ఇంట మేనాదేవి శరీరంలోకి ప్రవేశించి నేను వస్తున్నానయ్యా, ఈ వంశాన్ని ఉద్ధరించి అనుగ్రహించి ఆశీర్వదించడానికి అని చక్కగా ఆ తల్లి బ్రహ్మాండంగా తెలియపరిచింది. ఏష గుహ్యోపదేశస్తే మయా దత్తో గిరీశ్వర అన్వీక్ష్య చైతదఖిలం యథేష్టం కర్తుమర్హసి. పర్వతరాజా, నీకు రహస్యాన్ని నేను చెప్తున్నాను విను. ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తము రహస్యమే. ఇదంతా ఎప్పుడో నేను ఆ వైశ్వానరుడి దగ్గర చెప్పడం జరిగింది. అక్కడి నుంచి పరంపరగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అందులో భాగంగా ఇవాళ నీ దగ్గర చెప్తూ ఉన్నాను. కంటికి కనిపించేదంతా సత్యం కాదు, అన్ని సత్యమయ్యే అవకాశమే లేదు. ఎలా చెప్తారండి? కంటికి కనిపించేది సత్యం అయ్యే అవకాశం లేదు అని అంటే లేదు. కంటికి కనిపించనటువంటి చైతన్యమే చాలా చాలా గొప్పది. ఎలా కంటికి కనిపించేటటువంటి చైతన్యము గొప్పది కాదు అని చెప్తున్నారు అని గనక అంటే, ఇప్పుడు నేను నీకు చేస్తున్నానే ఈ రహస్యమైనటువంటి ఉపదేశము, ఈ ఉపదేశాన్ని నీకు చెప్పాక నీకేమర్థమవుతోంది? నీ ఇష్ట ప్రకారంగా కర్తవ్యాలని ఆచరించు. జ్ఞానయోగం చాలా గొప్పది, తర్వాత భక్తి యోగం, ఆ తర్వాత కర్మయోగం. ఈ అన్నిటినీ నువ్వు గుర్తెరిగి మెల్లిగా చేస్తూ ఉండు అని ఆ అమ్మవారు చక్కగా అనేక విషయాల్ని తెలియపరుస్తూ ఉన్నారు. దేవతల ప్రార్థన చేయటం వల్ల, పరమేశ్వరుడు అంతటి వాడు అరణి దగ్గర కూర్చొని అగ్నిని తేవడం వల్ల నేను మీ ఎవ్వరికీ కనిపించట్లేదు, కానీ నీకు మాత్రం నేను అనుగ్రహిస్తున్నానయ్యా. ఈ రహస్యమయమైనటువంటి ఉపదేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. దీన్ని బాగా ఆలోచించి నీ ఇష్ట ప్రకారం కర్తవ్యాన్ని అనుసరించుకో. ఖాయంగా నువ్వు ఇంత సంఖ్య చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, ఇది చెయ్యకపోతే తప్పు. ఆ తల్లే చెప్పట్లేదు తండ్రికి, ఏం చెప్తోంది? నీ ఇష్టం ప్రకారము నువ్వు చెయ్యి, కానీ ఇదిగో ఇది ధర్మము అనే విషయాన్ని తల్లి చెప్తోంది. అహం వయ్యాచితా దేవై సంజాత పరమేశ్వరాత్ వినింద్యదక్షం పితరం
మహేశ్వర వినిందకం ధర్మ సంస్థాపనార్థాయ తవారాధన కారణాత్ మేనాదేపా సముత్పన్న త్వామేవ పితరం శ్రితాం. దేవతల ప్రార్థన వల్ల, పరమేశ్వరుడి వల్ల పుట్టినటువంటి నేను మహేశ్వరిని. ఆ మహేశ్వరుడిని ఎవరైనా నిందించినట్లయితే, నా తండ్రి దక్షుని నిందించిన ధర్మాన్ని స్థాపించడానికి నీ ఆరాధన వల్ల నీ భార్య మేనాదేవి శరీరం నుండి పుట్టి నిన్ను తండ్రిలాగా నేను ఆశీర్వదిస్తున్నానయ్యా. తండ్రి కూతురుని ఆశీర్వదించటం. మనం చండీ యాగాలు చేస్తుంటాం. చండీ యాగాల్లో పసిపిల్లని తీసుకొని వచ్చి 6 ఏళ్ళు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, అక్కడి నుంచి 12 ఏళ్ల కౌమారి దాకా అమ్మవారి స్వరూపంగా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి అంతా చేసి పూజ చేస్తూ ఉంటాము. అది ఎక్కడి నుంచి సంప్రదాయం మొదలైందో తెలుసా అండి? ఆ సంప్రదాయం అంతా కూడా మనకి ఈ కూర్మ పురాణాంతర్గతంగా మొదలైంది. చాలా విశేషమైనటువంటి లక్షణాన్ని, ఆ అద్భుతమైనటువంటి రూపం మనకి గోచరింపజేస్తోంది. నత్వం వినియోగదేవస్య బ్రహ్మణ పరమాత్మనః ప్రదాస్యసే మాం రుద్రాయ స్వయం పర సమాగమే. పరమాత్మ బ్రహ్మ యొక్క శాసనం వల్ల నీ స్వయంవరంలో నన్ను రుద్రునికి భార్యగా అర్పించగలవు అనేటటువంటి మాటని ప్రయోగం చేశాడయ్యా. రాజా, సంబంధ కారణం వల్ల ఇంద్రాది దేవతలందరూ నీకు నమస్కరిస్తారు. దానివల్ల శంకరుడికి నీకు ప్రసన్నమవుతాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రసన్నమవుతాడయ్యా అని ఆ తల్లి చెప్తోంది. మనము శివుడు గొప్ప, విష్ణువు తక్కువ, శక్తి ఎక్కువ, గణపతి ఎక్కువ, ఇంకొక ఆయన సూర్యనారాయణమూర్తి తక్కువ, ఏది తోస్తే అది చెప్పుకొని కొట్టుకుంటున్నాం. చాలా పొరపాటు. మనము అన్నిటి యందు ఈ బ్రహ్మవస్తువుని ఆరోపణ చేసి మరి దర్శించడం ఆరంభిస్తే స్వస్వరూపానుసంధానం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా ఆ అమ్మవారికి ఆ మాట చెప్పంగానే శిరస్సు జోడించి కింద కొంచి చేతులు 2 జోడించి ఒక్కసారి భూమి మీద పడి నమస్కరించి ఇలా అంటం మొదలుపెట్టాడు. స్వామి, దేవదేవి పార్వతి, ఈ విధంగా నువ్వు చెప్తూ ఉంటే హిమవంతుడనైనటువంటి నేను నీకు సాష్టాంగం చెయ్యాలి, చేతులు 2 జోడించి నమస్కరించాలనే కోరిక నాకు కలుగుతోంది. స ఏవ ముక్తో హిమవాన్ దేవదేవ్యాగరీశ్వరః ప్రణమ్య శిరసా దేవీం ప్రాంజలి పునరబ్రవీత్. మళ్ళీ అమ్మవారిని చూశాడు. అలా శిరస్సు వంచి నమస్కరించాడు, 2 చేతుల్ని జోడించాడు. ఇంకో ప్రశ్న వేయటం మొదలుపెట్టాడు. స్వామి, విస్తరేణ మహేశాని యోగం మహేశ్వరః పరం జ్ఞానం వైచాత్మనో యోగం సాధనాని ప్రచక్ష్వమే. ఓ మహేశ్వరుడా, మహేశ్వర యోగాన్ని, జ్ఞానాన్ని, ఆత్మయోగాన్ని సాధనానికి విస్తారంగా నాకు తెలియపరచు. ఏదో పైన కథలాగా చెప్పి వదిలిపెడతావేమో. నా జీవితంలో రాజయోగం చేయాలి అనే దృఢ సంకల్పంతో నేనున్నాను. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమిటయ్యా? నన్ను ప్రత్యేకంగా అనుగ్రహించు అని చెప్పి చాలా సావధాన చిత్తుడై నమస్కరించాడు. ఓ మహేశ్వరి, మహేశ్వర యోగాన్ని, జ్ఞానాన్ని, ఆత్మయోగాన్ని, సాధనాల్ని విస్తారంగా నాకు తెలియపరచు అని ప్రార్థన చేసింది. తస్యైష పరమం జ్ఞానమాత్మనా యోగముత్తమం యథావచ్వాజహారేష సాధనాని చ విస్తరాత్. ఈశ్వరుడి గొప్ప జ్ఞానాన్ని, ఉత్తమ యోగాన్ని, సాధనాల్ని గురించి ఆ మహేశ్వరి అక్కడ ఉన్నట్లుగా హిమవంతునికి వివరంగా చెప్పింది. ఆ లోకం ఎలా ఉంటుందో మొత్తం చెప్పేసిందండి. అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలో చెప్పిందండి ఈ తల్లి ఈ శ్లోకాలతో. అందుకని వినాలి కూర్మ పురాణం, అందుకు వినాలి.
ఏం చెప్పింది? జాగ్రత్తగా దృష్టి పెట్టి నువ్వు చూడు, నీకు ఇంకా ఏఐ ఆపరేట్ చేయడం రాలేదు అనేటటువంటి స్థితి. ఏమిటి దానివల్ల అంటే, ఇవాళ అనేక చోట్ల ఉండేటువంటి సారమంతా కూడా ఒక దగ్గర టైప్ కొట్టి మొత్తం ఎలా చూడొచ్చో అలా నీ బుద్ధిని కూడా ఒక్కసారి అమ్మ మీద ప్రచోదనం చేస్తే సృష్టిలో ఎన్ని వస్తువులు ఉన్నాయో ఆ అన్ని వస్తువుల్లో ఉండే శక్తి నీ శక్తితోటి కలిసి నువ్వేది చెప్తే అది వింటుందయ్యా. ఏకాగ్రతమైనటువంటి మనస్సుతో ఈ స్తోత్రాల్ని చక్కగా బ్రాహ్మణుల సమీపంలో కూర్చొని ఎవడు చదువుతాడో వాడు అన్ని పాపాలని తొలగించుకున్నవాడవుతాడు. ఆ హిమవంతుడి యొక్క అదృష్టం వల్ల, బ్రహ్మ ఆజ్ఞ వల్ల పార్వతీ అమ్మవారు దేవతల సన్నిధిలో మహేశ్వరుడికి కన్యాదానం ఇచ్చి చేశాడు హిమవత్ రాజు. ఈ విషయాలన్నీ విన్నాడు. విని పరమేశ్వరుడికి తప్ప నువ్వెవరికి యోగ్యం కాదమ్మా అని చెప్పి తీసుకొని వెళ్ళిచ్చాడు. దేవి మహాత్మ్యాన్ని వర్ణించే ఈ అధ్యాయాన్ని ఎవ్వడైనా సరే శుచితో శివ సన్నిధానంలో పరమేశ్వరుడి సన్నిధిలో ఉండి అతని యందే భావాన్ని మొత్తాన్ని, మనలో ఉండే ఆలోచనని అన్నిటినీ కూడా ఆయన యందే లగ్నం చేసి నిత్యము ఎవడి అధ్యాయాన్ని పఠిస్తాడో దివ్యమైనటువంటి యోగ విద్య వాడి శరీరంలోకి వచ్చి వాడి లోపలున్న పాపాలన్నీ కూడా పఠాపంచలైపోయి బ్రహ్మలోకాల్లోకి వెళ్ళి దాన్ని దాటి దేవీ స్థానాన్ని పొందుతాడు. దేవీ స్థానాన్ని పొందాలి అంటే అమ్మవారి యొక్క అనుష్ఠానము, ఉపాసన చాలా ప్రధానము. ఇంతకుముందు చెప్పినటువంటి దేవి అష్టోత్తర సహస్రనామాలు బాగా తెలుసుకోండి. సూర్యమండలంలో పరమేశ్వరుడి ఆవాహన చేసి, ఆ పరమేశ్వరుడిని ఎక్కడికి ఆవాహన చేయాలి? సూర్యమండలంలోకి ఆవాహన చేయాలి. భక్తి యోగంతో చందనము, పువ్వులు ఇలాంటి వాటితో పూజించి మహేశ్వర సంబంధమైన దేవి దివ్య ప్రభావాన్ని, ఆమె యొక్క ఉన్నత స్థానాన్ని స్మరిస్తూ వేరే విషయాలలోకి మనస్సుని పోనీయకుండా బ్రాహ్మణుడు మరణించేటటువంటి దాకా ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. అవసాన కాలం వచ్చినప్పుడు వాళ్ళు స్మృతి అనేటటువంటిది వాళ్ళకు వచ్చి పరబ్రహ్మని చేరుకుంటారు. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. ఇక్కడ కూడా ఈ కల్పాంతం దాకా అమ్మవారు ఎవరెవరో ఆ అమ్మ చెప్పినట్టు చేస్తారో వాళ్ళు మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అథవా జాయతే విప్రో బ్రాహ్మణస్య శునాకులే పూర్వ సంస్కారమాహాత్మ్యాత్ బ్రహ్మ విద్యాన్ అవాప్నుయాత్. నిర్మలమై బ్రాహ్మణ వంశంలో జన్మించి పూర్వజన్మ సంస్కారం వల్ల బ్రహ్మ విద్యని పొందగలుగుతావయ్యా. ఇప్పుడు నేను చెప్పినటువంటి పని చేస్తే ఉత్తమము, దివ్యము, పరమేశ్వర సంబంధి అయినటువంటి యోగ విద్యను పొంది శాంతుడై ఆత్మ నిగ్రహణ కలిగి చివరికి శివ సాయుధ్యాన్ని పొందగట్టాడు. ఇది ఎంత విశేషమైనటువంటి ఘట్టమండి. అమ్మ తనల్ని పొందడానికి అవసరమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా తానే విడమర్చి చెప్తోంది. అందులోనూ ఆ గోమతి అష్టోత్తర శతనామావళి స్తోత్రం ఒక్కసారి అర్థమైనా విన్నా వాళ్ళకి జీవన్ముక్త స్థితి తప్ప ఇంకోటి లేదు. ఇంతకు ముందు ఏ దేవి గురించైతే నేను చెప్పానో అష్టోత్తర శతనామాలు అవన్నీ తెలుసుకో. సూర్యమండలం లోపల ఉండే పరమేశ్వరుణ్ణి ఆవాహన చేసి, పరమేశ్వరుణ్ణి ఈ మంత్రాల తర్వాత సూర్యమండలంలోకి ఆవాహన చేయమన్నారు. భక్తి యోగంతో ఆయనకి చందనాలు, పువ్వులు ఇలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చి పూజించి మహేశ్వరుడితో సంబంధం ఉన్న దివ్య ప్రభావాన్ని, ఆమె ఉన్నత స్థానాన్ని సమర్పిస్తూ ఆ ఇతర విషయాల్లో మనసు పోనీయకుండా బ్రాహ్మణులారా మరణ పర్యంతము జపించాలి. అవసాన కాలంలో నాకు స్మృతి కలిగి పరబ్రహ్మని నేను చేరుకుంటాను. చూడండి ఎంత గొప్ప మాట. ఒకవేళ అలా చేయలేకపోతే నిర్మలమైనటువంటి మనస్సును తెచ్చుకో. అలా నువ్వు చేస్తే అలా మనస్సు రావడానికి యోగ్యమైనటువంటి బ్రహ్మతత్వం తెలిసినటువంటి వాళ్ళ వంశంలో పుడతావు. పూర్వజన్మ సంస్కారం వల్ల నువ్వు బ్రహ్మ విద్యని పొంది తీరుతావు.
నీకు మోక్షం కావాలన్నా, బ్రహ్మ విద్య కావాలన్నా నన్ను ఇలా ఉపాసన చేయి అని అమ్మవారు ఎంత బాగా చెప్తోందో. సంప్రాప్య యోగం పరమం దివ్యం తత్పరామేశ్వరం తత్పారమేశ్వరం శాంతక్ సుసంయతో భూత్వా శివసాయుజ్యమాప్నుయాత్. ఉత్తమము, దివ్యము, పరమేశ్వరుడి యొక్క సంబంధమైనటువంటి యోగము ఏదైతే ఉందో ఆ యోగ విద్యని పొంది శాంతుడివై ఆత్మ నిగ్రహాన్ని పొంది చివరికి శివ సాయుధ్యాన్ని నువ్వు పొందుతావు అనే విషయాన్ని చెప్తున్నారు. 3 సంధ్యల్లో ప్రత్యేక నామంతో హోమం చేయి. దానివల్ల మహామారి వ్యాధి వల్ల కలిగే దోషాలు పోతాయి, గ్రహ సంబంధ దోషాలు కూడా పోతాయి. 1 సంవత్సర కాలం ప్రతిరోజు ఏమరపాటు లేకుండా ఈ నామాల్ని జపిస్తే వాడికి సంపదలు కావాలి అనుకుంటే సంపదలు వచ్చేస్తాయి. పార్వతీ అమ్మవారిని పద్ధతి ప్రకారం పూజించి జపించు, సంపదలకి నీకు లోటు లేదు. ఆ దేవి పక్కన 3 నేత్రాలతో ఉన్న పరమేశ్వరుణ్ణి పూజించి ఆ మహాదేవుడి అనుగ్రహం వల్ల గొప్ప సంపదను నువ్వు పొందుతావు. గుర్తుంచుకో, అమ్మ పక్కనే పరమేశ్వరుడు ఉంటాడు. అందువల్ల అన్ని విధాలైన ప్రయత్నాలు చేయి పాపాలని తొలగించుకోవడానికి. ఆ బ్రాహ్మణులు ఏవైతే ఇవి చెప్పారో 1000 నామాలని నువ్వు జపించు అని చెప్పి సూతుడు అన్నాడు. బ్రాహ్మణులారా, గొప్పదైన దేవీ మహాత్మ్యాన్ని ప్రసంగవశంగా చెప్పాను. ఆ తర్వాత భృగువు మొదలైన వారి ప్రజ్ఞాన దృష్టి క్రమాన్ని కూడా చెప్తాను, తెలుసుకోండి అన్నారు. దీంతో 12వ అధ్యాయం కూర్మ పురాణంలో సంపూర్ణమైంది. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర నమో నమః.